హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం మసిలో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది కదండి. అక్కడికైతే మామూలుగా చూడడానికి వెళ్తున్నాం. అక్కడ ఎలా జరుగుతున్నాయి పనులు అన్నీ అని. ఇక్కడ ఎందుకు ఆగామంటే మా అయితే ఎండ అయితే సూర్యుడు సాగుకొడేస్తున్నాడు. కొంచెంసేపు స్ప్రైట్ తాగి రిఫ్రెష్ అవుదామని ఆగాం. ఓకే గైస్, మనం అయితే బీచ్కి వెళ్ళిపోదాం. మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉండబోతుంది. మొత్తం బీచ్లో జరిగే యాక్టివిటీలన్నీ మీకు చెప్పబోతాం. ఓకే గైస్, ఈ రోడ్డు వచ్చేసండి బీచ్కి వెళ్ళే రోడ్డు. ఇది మనమైతే బీచ్కి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాము. పార్కింగ్ ఇవ్వడం జరుగుతుందండి. పోయినసారి అయితే మొత్తం గొడవ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడైతే పెద్ద పార్కింగ్ ఇచ్చారు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం పార్కింగ్. చాలా పెద్ద రేంజ్లో అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్కడ చూసినట్టయితే మచిలీపట్నం బస్ స్టాండ్ అండి. బీచ్ వరకు అయితే బస్సులు అయితే ఫ్రీ అని చెప్తున్నారు. ఫ్రీ అండి బస్. గేట్వే ఆఫ్ అమరావతి గ్రాండ్గా చేయబోతున్నారు. ఇది అయితే వర్క్ అయితే జరుగుతుందండి. మొత్తం అయితే పెద్ద క్రెయిన్, ఇది ఒక 20 tons అయితే ఉంటుంది ఈ క్రెయిన్ అయితే కెపాసిటీ. ఇదైతే ఫోమ్ తో అయితే తయారు చేశారు. డాల్ఫిన్ బొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదైతే పెద్ద డాల్ఫిన్ బొమ్మ. వీడియోలో అయితే సరిపోదు. ఇదైతే అట్లా అయితే చాలా తయారు చేశారు. అవన్నీ ఒక నెల 2 నెలల మట్టి కష్టపడుతున్నారు, చాలా కష్టపడ్డారు. ఇది మొత్తం చూడండి, ఇది గోల్డెన్ కృష్ణ ఎట్లా ఉందా పడుకుంది. ఇది దాని ఇదైతే చూడండి అయితే మనం ఇక్కడ వచ్చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడ బాబాయ్ కనిపించాడు. ఆ బాబాయ్ని అడుగుదాం అసలు ఏంటి ఫెస్టివల్ అనేది. మనోడైతే బాబాయ్ని అడిగిపోతున్నాడు అనమాట. అడగరా బాబాయ్, ఇక్కడ ఇవన్నీ ఎట్లా తెలుసా నీకు? బాబాయ్ అయితే బొమ్మ అనమాట. బాబాయ్ లెగడం చూసుకున్నట్టయితే అచ్చం మనిషిలాగా ఉన్నాడు. మేము కూడా ఫస్ట్ లో చూసి షాక్ అయ్యాం, బాబాయ్ అసలు బొమ్మ మనిషి అని. మొత్తం పంచి కట్టాడు, తుండి కట్టాడు, అసలు నెత్తి మీద కూడా తలబాగా కట్టాడు. అసలు చూడగానే షాక్ అయ్యా, ఏంటి మనిషి అసలు అనుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వ్యాన్లో అయితే చైర్లు అన్నీ అయితే వెళ్తున్నాయి సెటప్ చేయడానికి, టెంట్లతో అంతా కలిపి. అయితే అటు పక్క అయితే రోడ్లో అయితే అది రాక్షసి చేపలు మొత్తం అటు ఇటు. ఎంట్రన్స్ మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగా చేస్తున్నారు. వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం. టెక్నీషియన్ కూడా పెట్టారు ఇక్కడ. క్లాత్ లేకుండా ఏమనుకోమండి ఫ్రెండ్స్. ఇదైతే ఎండ పెట్ట మధ్యాహ్నం ఎండ, ఇది ఎండ బాగా దంచేస్తుంది పైన. అయితే అన్ని చెప్పారు. రెండు పక్క బ్రేక్ డాన్స్ ఇవి అయితే లైటింగ్ అన్ని పెడుతున్నారు. మనం అయితే బీచ్ కాడికి అయితే వచ్చాం. ఇంతవరకు అయితే మనం అయితే ఈ రోడ్లో మధ్యలో రోడ్లో వచ్చేవాళ్ళం. ఇక్కడ శంకుస్థాపన పూజ అయితే చేస్తున్నారు. మొత్తం లైటింగ్, మొత్తం స్టేజ్ మొత్తం. మనోడైతే చైన్ ట్రాక్ అయితే వేసుకుంటున్నాడు. ట్రాక్ అయితే అదే రైడ్ అయితే చేద్దాం తర్వాత కుదిరితే. మనం అయితే బీచ్ కాడికి వచ్చేసాం. ఇది మొత్తం చాలా నీట్గా చేశారండి. అదైతే కర్రలు అయితే పాతేశారు మొత్తం అక్కడికి. అటు పక్క అయితే కనిపిస్తుంది పెద్ద క్రెయిన్లు. అవి అయితే బందర్ పోర్ట్ అయితే రెడీ అవుతుంది. ఆ వీడియో కూడా మీకైతే చూపిస్తాను. అది బందర్ పోర్ట్ ఇక్కడ వెళ్ళి మీకు నెక్స్ట్ వీడియోలో. మొత్తం అయితే వర్క్ అంతా జరుగుతుందండి. జనాభా అయితే ఈసారి అయితే చాలామంది వస్తారు. అసలు మొత్తం చాలా బాగుందండి ఇది మొత్తం. అసలు ఇంతవరకు బీచ్లా లేదు, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మొత్తం అయితే మార్చేశారు. పట్నం బస్ స్టాండ్ కింద అయితే బీచ్ వరకు అయితే బస్సులు అయితే ఫ్రీ. అవి వాటర్ చూడండి ఎట్టా మురికి నీళ్ళు అయిపోయినాయా, మొత్తం మురికిగా ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే బీచ్ అసలు మొత్తం ఎట్ట ఉంది ఇంటర్ బాబు అనుకుంటారు వచ్చిన వాళ్ళు అంతా. అయితే చూడండి, షర్ట్ ప్యాంట్ అయితే తడిసిపోయింది మనది. మనం అయితే పైకి వెళ్ళిపోదాం. ఇదైతే చూడండి అట్ట మొత్తం సెటప్ అంతా తయారు చేస్తున్నారు. మొత్తం 6, 7, 8 తారీఖులు అయితే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అంతా చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు ఈసారి అయితే. 200 ఫుడ్ స్టాల్స్, హెలికాప్టర్ రైడ్, వాటర్ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. మన బండితో స్టంట్లు వేద్దామంటే డాడీ చూసారంటే మనం ఏం చేస్తారు ఫ్రెండ్స్, అందుకని నిదానంగా వెళ్తున్నాం. అడైతే స్కిడ్ అయిపోయింది బండి. అయితే బోట్స్ ఇవి కూడా వాటర్లోకి అయితే వెళ్తాయి మొత్తం ఈ బోట్లు కూడా.
అదైతే కొత్త బోట్ అనుకుంటా, పరద అయితే గట్టిగా కట్టేశారు, ఎగిరిపోతుంది ఆ పరదనేమో. ఇదైతే ఈ బోట్ అయితే వాడతారు, ఈ 2 బోట్లు మొత్తం. ఇదైతే యమహా ఇంజిన్ అండి, యమహా ఎక్కడున్న పేరే. ఇదైతే ఈ బోట్ అయితే కప్పేశారు మొత్తం అన్నిటికి. ఇదిగోండి చూడండి, ఇంజిన్ యమహా సూపర్ స్పీడ్ వెళ్తుందండి. ఇదైతే అల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోవడం ఈ బోట్ వేసుకుని. అక్కడైతే రెడ్ ఫ్లాగ్ ఉంది కదా, వీళ్ళైతే ఇక్కడ సేఫ్టీ వాళ్ళండి, పోలీసులు. ఎవరికన్నా మునిగిపోతున్న ఏమన్నా హెచ్చరిక ఇది అన్నీ చేస్తారు, దూరం వెళ్ళిన విధులు వేస్తారు, మైక్ పోలీస్ సైరన్ అయితే వేస్తారు. మొత్తం జనాలు చూడండి తక్కువ మంది ఉన్నారు. ఆదివారం వస్తే కిటకిట అసలు ఖాళీ ఉండదు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అసలు జనం అయితే తక్కువగానే ఉన్నారు. స్కాట్ మీద దెబ్బలు కట్టి, ఇది ధర్మకోల్, ఇది కూడా చూడండి. అది దాన్ని ఏదో అంటారు, పేరు తెలియదు మనకి, దాని పేరు సీ హార్స్ అంటారు, సముద్రపు గుర్రం. ఇక్కడైతే రామచిలక పడుకుని ఉంది, ఇంకా నిలబెట్టలే రామచిలకని. ఇదైతే కొండ్రాయి అనుకుంటున్నారా? కొండ్రాయి అయితే కాదండి, కొండ్రాయి అనుకుంటే చాలా మోసపోయినట్టు. ధర్మకోల్ అయితే తయారు చేసేది ఇది మొత్తం. దీని లాస్ట్ ఫినిషింగ్ పెయింటింగ్ కొట్టారు. అన్ని సీలు మొత్తం లోపల ఎన్ని ఉన్నాయో అన్ని వెరైటీస్ వీటి మీద అయితే పెట్టాను మొత్తం. ఇదైతే పడవ, ఈ సెంటర్ లో వ్యూ పాయింట్ లో పెద్ద బోటు పెట్టారు. డాల్ఫిన్ అదిగొండట్టు. ఇదైతే బోట్ అయితే పెట్టారు తీసుకొచ్చి సెంటర్ లో. అన్ని బీచ్ ఫెస్టివల్ కాబట్టి అన్ని బీచ్ సంబంధించి అయితే పెట్టారు ఇక్కడ. గేట్వే ఆఫ్ అమరావతి అయితే రెడీ అవుతుంది. ఆ క్రెయిన్ చూసారా, పెద్ద లేపుతుంది పైకి, అంతా సెటప్ చేస్తారు. మీకు 6వ తారీఖున వస్తే మొత్తం అంతా క్లియర్గా అర్థమైపోద్దండి. మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా సెటప్. లోపల నుండి అయితే వెళ్ళదు ఎంట్రన్స్. అటు వ్యూ పాయింట్ ఇందాక చెప్పే కదా, అవన్నీ అయితే దాని నిండి వెళ్తే అయితే మొత్తం కనిపిస్తాయి. అయితే రెడీ అవుతుంది మొత్తం. రోడ్లన్నీ అయితే వేసేస్తున్నారు, మొత్తం గోతులు పడిపోయినాయండి తార్ రోడ్లు. చూడండి మొత్తం. మన వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.